హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని దేవుని అయితే ప్రార్థిస్తా ఉన్నాం ఫ్రెండ్స్. ఈ రోజు మేమైతే మిరియాలు ఏడడానికి వచ్చాం ఫ్రెండ్స్. మా ఊరంతా సమేతం కలిసి వచ్చామండి. ఆ కులం మిరియాలు అనమాట, అందరు కలిసి ఏరుకోవాలి. ఇదిగో చూడండి, మా ఊరు వాళ్ళు అయితే వచ్చారు, కొందరు ఇప్పుడు వస్తూ ఉన్నారు. అదిగో మరి ఈరోజు ఎలా ఏరాలు మేము చూపిస్తాము, ఎంత పైకి ఎక్కాలో చూపిస్తాం ఫ్రెండ్స్. ఇదిగో మరి మధ్యలో ఏమన్నా దాహం వేస్తే తాగడానికి అంబాలు కూడా తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి నిచ్చెనలు, మాకైతే వెదురు నిచ్చెనలు ఉన్నాయండి. మరి మాకు ఐటీడీఏ నుంచి కానీ రాలేదు, వస్తుంది అన్నారు కానీ ఇప్పటికి రాలేదు. కట్టం కూడా ఏమంటాం. ఎక్కుతావా చెట్టు? లేదా ఎక్కపోతే ఎట్టాగబ్బా? ఇచ్చే ఎట్టండి ప్రెసిడెంట్ గారు, మీరు ఎక్కేస్తారా చెట్టు? చూద్దాంలేండి, ఎక్కుతారు లేదు. బాగారు బాగున్నారా? బాగారు ఏం బాగారు మాట్లాడండి. అప్ప సరిగ్గా మాట్లాడదు. మా అప్పదేముందండి, నువ్వు నీలో ఉంది, అది మాలో ఏముంది చెప్పండి. చెట్టు ఎక్కుతావా? మరి కాదు, చెట్టు ఎక్కుతావా? లేదు, ఎక్కలేను. అందుకు గొడ్డలు తెచ్చేది, నరికేయడమే చెట్లు. అయ్యి బాబోయ్, ఏ బాపా చూడండి ఒకసారి, మీరు ఎక్కేస్తామనే చెట్లు. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి, అందరికి కడుతున్నాడు. ఇక్కడ నిచ్చెన ఉంది కదా, నిచ్చెన ఆ పక్క నిచ్చెన అంటారు దీన్ని. ఈ నిచ్చెనలో ఇది కట్టేసుకొని అలాగే చెట్టు మొత్తం కూడా చుట్టేసి కట్టేసుకోవాలి. ఎందుకంటే కింద పడిపోకుండా గట్టిగా అది అంటే కట్టేసి పైన ఎక్కాలన్నమాట. ఏ ప్రమాదం లేకుండా మేమైతే ఈ విధంగా కట్టేసుకుంటాం. చూడండి, కొందరైతే మంచి తాళ్ళు కూడా తీసుకొచ్చారండి. ఇవైతే మాకు ఈ తాళ్ళు ఇవి ఇది గుదిలం తాడు అంటారండి. మాకు కూడా తెలీదు, మా కుడి భాషలో అయితే దీన్ని కుద్దేడు అంటారు. మరి తెలుగులో గుదిలం తాడు అంటారు మా ప్రాంతీయ భాషలో. మరి మీ ప్రాంతీయ భాషలో ఏమంటారు మాకు తెలియదు. తెలుగులో కూడా రకరకాల పేర్లు పిలుస్తుంటారు. మాకైతే చెట్టు ఎక్కడం యువకు కానీ మాకు కానీ పెద్దగా అలవాట్లేదు. మేమైతే కింద పడేసిన వాటిని అయితే మేము ఏరుకోవడానికి వచ్చాము. అలాగే ఇంకా మాతో పాటు చాలామంది ఆడవాళ్ళు వచ్చారు, గ్రామస్తులందరూ కూడా వచ్చారు. మేమైతే ఈ విధంగా ఏరుకుంటున్నాము. చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటామండి ఈ విధంగా. మరి కుటుంబ సమేతంగా, గ్రామ సమేతంగా మేమందరం కూడా కలిసి చాలా ఎంజాయ్ చేస్తూ మేమైతే అనేకమైన కబుర్లు చెప్పుకుంటూ మేమైతే కష్టం ఉన్నా సరే మేమైతే చాలా సంతోషంగా ఏరుతుంటాము. మరి చూడండి, ఇంకా ముందుకు చూపిస్తాం. ఇక్కడ ఒకటి, మధ్య ఒకటి, అలాగే చివరి ఒకటి అండి. 3 స్టెప్పులుగా ఈ విధంగా అయితే తాడునైతే కట్టేసుకున్నాము. ఇప్పుడు అయితే మేము చెట్టు మీద పెట్టేస్తున్నాం. చూడండి, ఇదిగోండి, ఇంత కష్టపడాలి. కట్టేది చూడండి. చెట్టు ఎక్కేటప్పుడు అయితే ఈ విధంగా పట్టుకోవాలి. అప్పుడు అలా చూడండి కట్టేస్తున్నాడు తాడైతే. అప్పుడు అలా తాడు అయితే గట్టి కట్టేస్తాడు, మొత్తం చుట్టేసి, చెట్టు మొత్తం చుట్టేసి పడకుండా, ఈ నిచ్చెన ఇటు అటు కదలకుండా
చాలా ఇబ్బంది ఉంటుంది కానీ తప్పదు. నాగేశు ఆడ తీసుకొచ్చామని నరకే కాకపోతే కొమ్మాలంటే ఇదిగో ఈ కవర్ సంచులు అయితే పుల్లు నింపేసుకొని అన్ని సంచులది కూడా మొత్తం ఒక దారి కూడా పెట్టేసి మేము ఈవినింగ్కి వెళ్ళా అమ్మేసి అంటే ఈవినింగ్కి వెళ్ళా మేము వీటినైతే గిట్టుబాటు ధర వస్తే మేము అమ్మేసి ఊరికి వెళ్ళిపోతాం అన్నమాట. ఎలా ఉందో చూద్దాం సార్, ఇక్కడ దగ్గర తీసి లేదు సార్, ఇంకా ముద్రలేదు అనుకుంటున్నా. ఏం చేస్తాం, ఇవైతే ఇంకా పుల్లుగా ముదరలేదండి, ముదురు ఇంకా అవ్వలేదు. మేము ఎందుకు ఏరేస్తున్నామంటే దొంగలు ఏరేస్తున్నారు, మొత్తం అలా ఉంచేస్తే మొత్తం దొంగలు ఏరేస్తారు అనుకొని ఉన్న వాటినైనా అమ్ముకోవాలనుకొని మేమైతే ఈ విధంగా ఏరేస్తున్నాం. ఇవైతే ఇంకా ముద్రలు చూస్తారు కదా, లేతగా కూడా ఉన్నాయి. చెట్టు ఎక్కుతావా మరి నువ్వు? ఇవేం పళ్ళు, ఏం కాయలు ఏరుతున్నాం మనం? మిరియాల. నీ పేరేంటి మరి? నా పేరు భీమా. భీమా ఏ భీమా? సిక్కుడా? సిక్కుడు వారే కదా? సిక్కుడే లేదు, కిలో భీమా. ఓకే. 5 ముగ్గురు. ఎంత మంది? ముగ్గురా? 5 ముగ్గురు. అది పోదారింది కదా, కొక్కసిర్రు ముగ్గురు. ముగ్గురు 5 ముగ్గురు అంత అవ్వదు పని అక్కడ. 5 ముగ్గురు 8 మంది అయిపోతారు. మరి ఎక్కుతావా చెట్టు? ఎక్కుతావా? మీ ఆవిడ పేరేం పేరు? మీ ఆవిడ పేరేం పేరు? మీ ఆవిడ పేరు? మా అబ్బ పేరు నీ డొక్కిరి దూరు ఏం పేరు? జంబో. జంబో. జంబో నీకు బాగా ఇష్టమా? మరి మిరియాలు అమ్మేసి ఏం కొనిస్తావు? సీరావా, లంగావా, జేకటా? కాలపట్టేలా దొరికిడు మాకు ఈరోజు. జాగ్రత్త, మళ్ళా మా అత్త కంగారు ఆతిది ఏమన్నా గాయం అయిపోతుంది అనుకో. జాగ్రత్త జాగ్రత్త. అవి పడవే, అందాంత పడవేసి మేము ఏరుకుంటాం. అమ్మాయ్యా. ఇంకో ఫ్రెండ్స్ అయితే ఈ చెట్టు బాగా ఎండిపోయిందండి, ఇంకా ఇది పడిపోద్ది. ఇక్కడ ఉన్నా కూడా ఈ కాపుకు రావు, ఇంకా వచ్చే సంవత్సరానికి కాపు వచ్చినా ఏరలేమన్నమాట, ఎక్కలేము. చెట్టు మొత్తం ఎండిపోయింది. అందుకని వీళ్ళేమో మొత్తం కొమ్మలన్నీ ఇరిపేసి మనవాడు కోసేస్తున్నాడు మా మాయగా. ఏంటి మరి గొడ్డలు తెస్తే గొడ్డలతో పని అవుతున్నదా లేదా? ఏంటి మరి చేపలు నరకేమో పెద్దమ్మకి తేడం లేదా మరి? వచ్చింది, వచ్చిందా? మీకున్నది. ఇదిగో ఫ్రెండ్స్, బాబాయ్ ఏరా బడికి వెళ్ళడం లేదా మీరు? మిరియాలు ఏరడానికి వచ్చేస్తారా? ఏటి కొనుక్కుంటారా మిరియాలు అమ్మి?
చూడండి మరి. కర్రలకు వచ్చారా? కర్రలు తీసుకెళ్తున్నారా? మీ దావురేనా? మీ దేవురు జువిదా? అబ్బో, కర్రలు తీసుకెళ్తున్నారు అయితే. ఆగండి ఆగండి ఆగండి, మీకు వీడియో తీస్తాను, ఆగండి. నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? నీ పేరు నీ పేరు నీ పేరు రోజా. ఇంటి పేరు? పాంగి రోజా. ఈ మీ చెల్లి పేరు? ఇటు కీర్తి. ఇంటి పేరేం పేరు? బుజ్జి పేరు? శ్రావణి. పాంగివే. ఆహా, మీ డాడీ పేరేం పేరు? ఓ జీవన్, మీ డాడేనా? ఆహా, ఓకే ఓకే. మరి మీ నాన్న అమ్మ నాన్న వాళ్ళు ఎక్కడ వెళ్ళారు? ఎక్కడ, ఏ ఊరి? చదువుతున్నారా? ఎక్కడ? నువ్వు బల్పం చదువుతున్నావా? ఓకే. చూడండి, నేనైతే చాలా భయపడుతూ ఎక్కేస్తున్నాను. పైన అయితే ఆంధ్ర ఎక్కేస్తున్నాడు, చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడైతే సుమారుగా ఇక్కడే బస్తా అవ్వచ్చు బహుశా. ఇక్కడ మొత్తం వెళ్తే బస్ అవ్వచ్చు. మేమైతే భయపడుతూ ఎక్కుతున్నాం. చూడండి, లైక్ కొట్టండి. ఇది ఒక ఫ్రెండ్స్ ఏరుతా ఉన్నాము, చూసారా? సగం ఏరుతున్నాం. పిల్లలు ఆకలేసిందా? ఏ తేడా? బిర్యానీ తేడామా? ఏమమ్మా, ఆకలి అయిపోతురా? ఏం తేడా? బిర్యానీ తేడా? బాబు సంతోష్ ఉన్నాయా? ఇటు చూడు. ఏం చేస్తాను, దాటిపోయింది. పేషెంట్ గారు అయిపోయిందండి. ఏంటండి ఈ పని? ఇది ఇంకా ఉన్నాయి దేవా. Verde. Pagicone.
మీరు మన Konstantin Lalon lewat.